ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్ర. దేవుని మాట్లాడిందా కొత్త ఏడు మొదలుపెట్టెను. పాట పాడండి. కొత్త ఏడు మొదలుపెట్టిందా? మొదలుపెట్టలేదా? మొదలుపెట్టింది. ఇప్పటికి మనకి ఎన్ని సంవత్సరాలు? అన్ని ఏళ్ళు మొదలు పెట్టాయి లేదా? అన్ని సంవత్సరాలు పాడుతూనే ఉంటాం. ఏమని? కొత్త ఏడు మొదలుపెట్టెను, కొత్త ఏడు మొదలుపెట్టెను, కొత్త ఏడు మొదలుపెట్టెను అని. నువ్వు కొత్త ఏడు మొదలుపెట్టిన పాడినా పాడకపోయినా అది ఆగదు. ఆగుద్దా? అది దేవుడు నిర్ణయించిన నిర్ణయం ప్రకారం తిరుగుతూనే ఉంటుంది. అది రావాల్సినప్పుడు వస్తుంది, పోవలసినప్పుడు పోతుంది. అయితే మన జీవితంలో మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి. అర్థమవుతుందా? మన దైనందిన జీవితంలో ఆత్మ సంబంధంగా మొదలు పెట్టాల్సినవి ఉన్నాయి. అవి మొదలు పెట్టలేదనుకో, కొత్త ఏడు మొదలు పెడుతుంది, కొత్త మాసం మొదలు పెడుతుంది, కొత్త రోజు కూడా మొదలవుతుంది. ప్రయోజనం ఏమీ ఉండదు. కొత్త సంవత్సరం అంటాం, కొత్త మాసం అంటాం, కొత్త రోజు అంటాం. అయితే మొదలు పెట్టాల్సినవి బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి. అవి మన జీవితంలో ఈ సంవత్సరంలో మొదలు పెట్టుదుముగాక. హల్లెలూయా. అవి మొదలు పెడితే ఏమండి, మన జీవితమే ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారిపోతుంది. ఆ కృప దయచేయునుగాక. హల్లెలూయా. చదువుదామా? చూడండి. దినవృత్తాంతముల 2వ పుస్తకం 20వ అధ్యాయం 22వ వచనం చూడండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోదావారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్య నివాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, శేయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు శేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. మన జీవితంలో మొదలు పెట్టాల్సింది మొదలు పెడితే ఏమండి, అక్కడ మొదలు కావాల్సింది మొదలవుతుంది. హల్లెలూయా. ఈ సంభవం మనందరికీ బాగా పరిచయం. యెహోషాపాతు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఒక దేశం మీదికి 3 దేశాల సైన్యం దండెత్తి వచ్చింది. 3 దేశాల సైన్యం, అమ్మోనీయులు, మోయాబీయులు, మెమోనీయులు దండెత్తి వచ్చారు. ఈ దేశాన్ని ఆక్రమించేద్దాం, ఈ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుందాం అని. ఆ విషయం రాజుగారికి తెలిసి రాజుగారు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు దేశమంతా చాటింపేపించాడు. ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ఇప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కావడం లేదు. మన దగ్గర రథాలున్నాయి, రౌతులున్నారు, యుద్ధ సామాగ్రి ఉంది. అయినా మన వల్ల కాదు, మన శక్తి మనకు తెలుసు, మన శక్తి కొంచెమే అని ఎరిగి
దేశమంతా చాటింపేపిస్తే అందరూ కూడి వచ్చారు. కూడి వచ్చిన తర్వాత యెహోవాను వేడుకుంటా ఉన్నారు, అయ్యా మీరు సహాయం చేయండి, సహాయం చేయండి అని. అప్పుడు ఆయన గారు అంటారు, రాజుగారు అంటారు, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే, నీవు బాహుబలం గలవాడవు, పరాక్రమ గలవాడవు, నిన్నెదిరించుట ఎవనికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన దేవుడవు నీవే. ఇది నీవిచ్చింది, మాకై మేము కష్టపడలా, మాకై మేము శ్రమపడలా. ఈ స్వాస్థ్యం మేము సంపాదించుకున్నది కాదు, మా శక్తి వల్ల, మా యుక్తి వల్ల, మాకు ఉన్న జ్ఞానం వల్ల మేము సంపాదించుకున్నది కాదు. ఇదేంటయ్యా అంటే, ఐగుప్తు దేశంలో మా పితరులు ఉంటే వాళ్ళని మీరు విడిపించి తీసుకుని వచ్చి ఈ స్వాస్థ్యం మీరు మాకిచ్చారు. 11వ వచనం కూడా చూడండి ఎంత బాగుంటుందో. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యము. ఇది నీ స్వాస్థ్యం, ఇది నీది, మాది కాదు. మాకిచ్చావు ఈ దేశాన్ని స్వతంత్రించుకోమని. అయితే ఇందులో నుంచి తోలివేయాలని, గంటి వేయాలని వీళ్ళు ఏం చేస్తున్నారో చూడయ్యా. వారితో యుద్ధం చేసేదానికి మాకు శక్తి లేదయ్యా, మా వల్ల కాదయ్యా, మీరు సహాయం చేయకపోతే మేము చెయ్యలేమయ్యా అని వాళ్ళు దేవుని దగ్గర మొరపెడతా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమి చేయుటకు మాకు తోచడం లేదయ్యా, నీవే మాకు దిక్కు అని ఎంతగా దేవుని బ్రతిమలాడుకుంటున్నారో, దేవుని పాదాలు పట్టుకుంటూ ఉన్నారో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి వారితో మాట తెలియజేశారు. ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు, జడియాల్సిన అవసరం కూడా లేదు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తారు. మీరు రేపే వాళ్ళ మీదకి వెళ్ళండి, రేపే వాళ్ళ మీదకి పోవండి, మీరు యుద్ధం చేసే అవసరం లే. మీరు యుద్ధం మరి ఏం చేయాలయ్యా, మీరు ఊరికే నిలుసుని చూడండి, ఏం చేస్తారయ్యా మీరు చూస్తారు కదా అని ప్రభువు చెప్తే, ఇక వాళ్ళు యుద్ధానికి బయలుదేరి బారులు నిలవబడి, ఏమండి వరుసగా నిలవబడి ఊరకుండడం దేనికి అని వాళ్ళు ఏం చేస్తారంటే, పాడుటకును, చెప్పండి, పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. వాళ్ళు చేసిన పని అది. వాళ్ళు కత్తులు తీసుకోలేదు, కటారులు తీసుకోలేదు. ఏమండి మా దగ్గర రథాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, మీకంటే ఎక్కువ సామాగ్రి మాకుంది అని గొప్పలు చెప్పుకోకుండా వాళ్ళు ఏం చేశారయ్య అంటే, బారులు నిలవబడి యేసయ్యని స్తుతించడం, యేసయ్యని గురించి పాడడం వాళ్ళు మొదలు పెట్టారు. హల్లెలూయా. వారు ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆయన్ని స్తుతించడం, స్తోత్రం 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 అని, తర్వాత ఆయన ఏమండి ఘనమైన నామాలు చెప్పి ఘనపరుస్తూ ఉన్నారో, ఆయన గురించి పాడుతూ ఉన్నారో, అక్కడ జరిగింది ఏంటంటే ఒకరిని ఒకరు చంపుకొనుటకు మొదలుపెట్టారు. వాళ్ళే ఎవరైతే వచ్చారో దేశం మీదకి యుద్ధం చేద్దామని వాళ్ళే చంపుకొని రక్తం దారలుగా గారడం,
బైబిల్లో మనం గమనించగలుగుతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు నిలబడిన వాళ్ళు నిలబట్లట్టే ఉన్నారు, స్తుతిస్తానే ఉన్నారు, పాడతానే ఉన్నారు, స్తుతిస్తానే ఉన్నారు, పాడతానే ఉన్నారు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళలేదు, యుద్ధం చెయ్యలేదు. వీరి చేతులకి రక్తపు మరకలు అంటకుండా, దోషము అనేది ఏమండి వీళ్ళ తట్టు లేకుండా ప్రభు ఏం చేశాడంటే గొప్ప కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు అనంటే శత్రువు మీద జయమిచ్చింది, అపజయం వారు చవి చూడకుండా ఉన్నది ఎప్పుడయ్యా అంటే స్తుతించి పాడారు. స్తుతించడం పాడడం, స్తుతించడం పాడడం. ఒక ప్రక్క స్తుతిస్తూనే ఉన్నారు, ఒక ప్రక్క పాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు ప్రభు మనకు తెలియజేయాలని ఆశపడ్డారు. ఒకవేళ శత్రువు మీద జయం పొందుకోవాలని ఏమండి నువ్వు ఎంతో ప్రయత్నం చేశావు, నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి, సఫలం కాల. ఏమండి ప్రభు అంటాడు, సరే నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశావు, ఏమండి నీవు చేయాల్సినంత చేసావు కదా, అయిపోయింది కదా, ఇప్పుడు నేను చెప్పిన మాట విను, నన్ను స్తుతించి పాడడం మొదలుపెట్టు. ఒకవేళ నువ్వు స్తుతించే అనుభవం లేదా, పాడే అనుభవం లేదా, ప్రభువుని గూర్చి పాడే అనుభవం లేదా, స్తుతించే అనుభవం లేదా, ఆయన్ని గూర్చి పాడి ఆయన్ని గూర్చి స్తుతించుదురుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు స్తుతించి పాడుతూ ఉంటావో, స్తుతించి పాడుతూ ఉంటావో, అక్కడ జరగాల్సిన కార్యం జరుగుద్ది. హల్లెలూయా. ఎవరైతే నీ మీదికి ఏమండి లేచి ఉన్నారో, ఎవరైతే నీ మీదికి వచ్చి ఉన్నారో, ఎవరైతే నీతో యుద్ధం చేయాలని సిద్ధపడి ఉన్నారో, అక్కడ జరగాల్సిన కార్యం జరుగుతూనే ఉంటుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు మొదలు పెట్టాల్సింది ఏంటంటే ఆయన్ని గూర్చి చెప్పండి పాడడం, ఆయన్ని స్తుతించడం. హల్లెలూయా. ఈ కృప ప్రభు మనందరికీ దయచేయును గాక, అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి దయచేయును గాక. స్తుతించగలగాలి. అందుకనే మీకు ఎక్కువసార్లు చెప్తా ఉంటా, ఎక్కువగా చెప్తా ఉంటా, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, నోరు తెరిచి ఆయన నామాన్ని కనపరచండి, ఆయన గూర్చి పాడండి. పాడేదానికి ఏమండి రాగమే రావాల్సిన అవసరంలే, పాడేదానికి తాళమే అవసరంలే, పాడేదానికి కీబోర్డులు తపలాలు లేకపోతే ఇంకొకటి అవసరమే ఉండవు. నీ హృదయ స్థితిని ఏమండి నువ్వు దేవునితో చెప్పుకుంటా పాట పాడుతూ ఉండమనుకోండి, దేవుడు గొప్ప కార్యం చేయును గాక. హల్లెలూయా. దేవుని సమయం దేవునికి ఇస్తూ నీ సమయం ఏమైనా దేవునికి ఇవ్వగలిగి దేవుని స్తుతిస్తున్నావా? బైబిల్లో మనం అక్కడక్కడ గమనించగలం, ఒక జాము సేపు దేవుని స్తుతించిరి, ఒక జాము సేపు దేవుని గురించి పాడిరి. జాము అన్నప్పుడు 3 గంటలు, అవునా? మరి 3 గంటలు దేవుని పాడి దేవుని స్తుతించగలిగిన అనుభవానికి రాగలిగావా? పోస్కోలు కబుర్లు చెప్పమంటే, దరిద్రపు మాటలు చెప్పమంటే, రాజకీయపు మాటలు చెప్పమంటే, ఏమండి లోకంలో ఎక్కడెక్కడో జరిగాయని చెప్పమంటే ఇంచుమించుగా ఒక జాము కాదు, 2 జాములు కాదు, రాత్రి అంతా చెప్పమని చెప్తారు, అవునా? కాలం గడపంటే గడుపుతారు. అయితే ప్రభు అంటున్నాడు, నన్ను గూర్చి స్తుతించడం పాడడం నేర్చుకోండి. ఒకవేళ మొదలు పెట్టలేదా, ఇప్పుడు మొదలు పెట్టండి. సంవత్సరం ప్రారంభించాలనుకుంటున్నారు కదా, సంవత్సరం కొత్త ఏడు మొదలుపెట్టిందని చెప్పేసి అనుకుంటున్నారు కదా, మీ జీవితంలో నన్ను గురించి పాడి స్తుతించడం నేర్చుకోండి, అది మొదలు పెట్టండి మీ జీవితంలో అని ఈ రోజున ప్రభు కోరుకుంటా ఉన్నాడు, ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఆ స్థితి మనం ఎరిగి ఆ అనుభవంలోనికి రాగలమా? రాగలిగితే ప్రభు అంటాడు, నీ చేతులకి రక్తం మరకలు అంటకుండా, ఏమండి నీవు దోషివి అని పిలవకుండా, ఎవరన్నా అనకుండా, నా దేవుడు నీకు జయం దయచేయును గాక. హల్లెలూయా. ప్రతి
ప్రతి విషయంలో నా ప్రభు ఈ సంవత్సరం మీకు జయం దయచేయును గాక, జయమిచ్చి నడిపించును గాక. మన యేసయ్య ఎవరు అంటే జయించిన వాడు. అర్థమవుతుందా? ఆయన జయించాడు కనుక ప్రభు అంటాడు, నేను మీకు జయమిచ్చేవాడినే కానీ అపజయము కలుగు చేసేవాడను కాదు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం చేయండి. ఈ రోజు నుంచి నేను మొదలు పెడతాను. ఏంటయ్యా ఇంత దండం? ఇంతకుముందు 3 పూట్ల తింటా ఉన్నాను, ఇప్పుడు పూటకు 3 సార్లు తింటా. అంతేనా? చెప్పరామండి. లేకపోతే మధ్యాహ్నం టయానికే ఆ గంటకంత అంతే అంతే తింటా. రోజుకు ఒక 12 సార్లు తింటా, మొదలు పెడతా అన్న. అవి కాదు అవసరమైంది, నువ్వు తిన్నా తినకపోయినా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునిని స్తుతించండి, దేవునిని గూర్చి పాడండి. హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయమైన భాగం చూడగలిగితే అపోస్తుల కార్యాలు చూడండి, 16:25. అయితే మధ్యరాత్రి పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. దేవునిని స్తుతించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. మీరు వాడుక భాష అని చెప్తుంటారు కదా, ఆ వాడుక భాషలో చదివితే దేవుని స్తుతించుచు కీర్తనలు పాడుచుండిరి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఏ టైంలో? మధ్యరాత్రి వేళ మనం ఏం చేస్తాం చెప్పండి? శుభ్రంగా టయానికి అంత తిని మరలా పడుకునేటప్పుడు కూడా ఇంత గ్లాసు, ఇంతదైతే కష్టం, ఇంత గ్లాసు పాలు తాగి కడుపు ఒత్తుగా ఉండాలంట నిద్రపోయేటప్పుడు, నిద్ర వచ్చేదానికి అలా ఉంచుకొని ఈగలు దోమలు ఈ నోట్లోకి పోయి సంసారం కూడా చేసి వస్తాయి. అలా కదా మనం చేసే పని. దానికి శుభ్రంగా తిన్నాం, శుభ్రంగా పడుకొని నిద్రపోతా ఉండడం. ఆలోచన చెప్పిన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి ఆలోచన చూడండి. బైబిల్లో చూడండి మీరు, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 22 చూడండి. జనసమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి ఏం చేశారంట? వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు ఎన్ని చాలా దెబ్బలు, కౌంట్ లేదు అక్కడ, చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించిరి. ఆలోచన చేయండి, చాలా దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత త్రోసేశారు, చెరసాల్లో పడేశారు. వాళ్ళు చేసిన నేరం ఉందా? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? వాళ్ళు ఏమన్నా మానభంగం చేశారా? లేకపోతే అమర్యాదగా మాట్లాడారా? ఒక కుటుంబానికి ఏమైనా హాని చేశారా? వాళ్ళు ఏం చేశారు?
యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభువే దేవుడు, ఆయన్ని నమ్మండి, ఆయన్ని మీరు విశ్వసించండి, నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని చెప్పారు. దానికే పట్టుకున్నారు, కొట్టారు, చెరసమ్మ పడేశారు. బొండలు వేసిరని రాయబడింది. బొండలు వేశారంట. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను, ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగిల్చి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా,
వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగిల్చి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ, మహిమలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా? నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా,